పనికిరాని సేంద్రియ వ్యర్థ పదార్థాలను పేడతో కలిపి వానపాములతో వర్మీ కంపోస్ట్ తయారు చేసే విధానం అనాదిగా అమలవుతోంది. అయితే వర్మీ కంపోస్ట్ నుండి వర్మీ వాష్ను కూడా తయారు చేసుకోవచ్చు. ద్రవ రూపంలో లభించే ఈ లిక్విడ్లో వర్మీ కంపోస్ట్లో కంటే విలువైన పోషకాలున్నాయి. పంటలపై పిచికారీ చేయడం ద్వారా రైతులు మంచి ఫలితాలు సాధించవచ్చు. అయితే ఇది రైతు స్థాయిలో ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చేసి చూపిస్తున్నారు జగిత్యాల జిల్లాకు చెందిన రైతు అశోక్. పంటల సాగులో అధిక పోషక విలువలు ఉన్న వర్మీ కంపోస్టు వాడకం అధిక దిగుబడికి దోహదపడుతుంది. వర్మీ కంపోస్టును షెడ్లలో, బెడ్ల ద్వారా ఉత్పత్తి చేస్తున్నారు. దీనికి ప్రధాన ముడిసరుకు వ్యవసాయ వ్యర్థాలు, పేడ. వానపాములను బెడ్లపై వదలడం ద్వారా 45 నుంచి 50 రోజుల్లో ఈ కంపోస్టు ఉత్పత్తి అవుతుంది. ఇది పొడి రూపంలో ఉంటుంది. అయితే ద్రవ రూపంలో అధిక పోషక విలువలు ఉన్న వర్మీ వాష్ను కూడా రైతులు ఉత్పత్తి చేసుకోవచ్చు. దీన్ని పంటలపై పిచికారీ చేయడం ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయి. వర్మీ వాష్ ఉత్పత్తికి డ్రమ్మును ఉపయోగించాల్సి ఉంటుంది. దీనిలో కుళ్ళిన చెత్త, పశువుల ఎరువును వేసి వానపాములను వదులుతారు. పైన చిన్న కుండను ఏర్పాటు చేసి నీటిని బొట్లు బొట్లుగా డ్రమ్ములో పడేటట్లు చేస్తారు. డ్రమ్ము కింద చిన్న పైపు అమరిక ఉంటుంది. 15వ రోజు నుంచి వర్మీవాష్ను సేకరించి పంటలకు వాడుకోవచ్చు. వర్మీవాష్ ఉత్పత్తి చాలా సులభమని తెలియజేస్తున్నారు హైదరాబాద్లో నివాసముంటున్న జగిత్యాల జిల్లా మల్యాల మండలం ఓగులాపూర్ గ్రామ రైతు అశోక్ కుమార్. వర్మీవాష్కి 2 యూనిట్లు పెట్టుకున్నాం. ఇది 10 to 25 ఎకరాస్ సరిపోయేంత వెళ్తుంది. ఒక్క డ్రమ్ములకి వెళ్ళి 5 లీటర్ల వర్మి వాష్ బయటకు వస్తుంది, పైసా ఖర్చు లేకుండా. ఒక వర్మి వాష్ రేట్ ఇది గవర్నమెంట్ 150 రూపీస్ సబ్సిడీ ఇస్తే ప్రైవేట్ 300 రూపాయలకు అమ్ముతూ ఉంటుంది. ఇక్కడ ఎట్లా చూడండి, ఏం లేదు, 2 ట్యాంకులు, ఒక ట్యాంక్ ఎరెక్ట్ చేసుకుందాం. ఇది అవసరం పట్టుకొని పెంచుకోవాలా. దీనికి ఇది భాగంలో చిన్న హోల్ చేసుకున్నాం, లేదా పక్క ఒక చిన్న హోల్ చేసేసి ఒక పైప్ పెట్టుకోవాలి, ఫిక్స్ చేసి పెట్టుకోవాలి. కిందికో బకెట్ పెట్టుకుంటాం ఇట్లా వాష్ పడదాని కోసం. ఇందులో 1 ఫీట్ వరకు అంటే 1/4 ఈ 40 mm కంకర వేస్తాం. ఇలాంటి 40 mm కంకర 1/4 ఈ 40 mm కంకరను 1/4 ఇక్కడ దాకా పోసేయాలి. ఇంకా ఇక్కడి నుంచి ఇక్కడి వరకు 40 mm ఇటుక ముక్కలు, ఇదే సైజు కాల్చిన ఇటుక ముక్కలు కొట్టేసి సగం వరకు ఇటుక ముక్కలు వస్తుంటే 2వ భాగం. 3వ భాగంలో చిప్స్ 7 mm చిన్న చిన్న కంకర చిప్స్, లేకుంటే బుచ్చి దొడ్డు గల్ల ఇసుక, ఇలాంటి గల్ల ఇసుక, దొడ్డు ఇసుకను ఇక్కడ పోతాం. 3 భాగాలు పోసేయాలి. దీంట్లోకి పైప్ పెట్టి నీళ్లు పంపినట్టయితే మొత్తం ఆ రాళ్ళలో ఉన్న మైలంతా పోయి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినాక దీంట్లో ఈ షేడ్ నెట్ జాలి 2 వరుసలు వేయాలి. మనం షేడ్ నెట్ జాలి 2 వరుసలు దీంట్లో పరిచి పెట్టాలి. ఇట్లా అంటే 4 ఫీట్లు పొడుగు, 4 ఫీట్ల వేత కట్ చేసి 2 వరుసలు వేసి ఇందులో ఫిక్స్ చేస్తే ఇక్కడ షేడ్ నెట్ జాలి వస్తుంది. దీంట్లో మక్కిన పేడ, పచ్చి పేడ వేయద్దు, పచ్చి ఆకు లేదు, కంపోస్ట్ మక్కింది, ఎండిపోయిన పేడ, ఏదైనా సరే మక్కిన పిడికల పేడ గడ్డితో సాధించుకొని నిండా పోయాలి. పోసేసి పైన ఇట్లా 5 లీటర్లు 5 లీటర్ల కుండను లేకుంటే ఇట్లా పెట్టేసేసి దానికి చిన్న ఇట్లా వత్తులు పెట్టేసేసి చిన్న ఇట్లా దీని నిండా మనం నీళ్లు పోయాలి. ప్రతిరోజు నీళ్లు పోయాలి. దీంట్లో పోసిన తర్వాత ఏమవుతుంది, బొట్టు కింద పడుతూ ఉంటాయి. ఇది తడిసిపోయి 2వ రోజు నుంచి మనకు వర్మి వాష్ బయటకు వస్తూనే ఉంటుంది. గుప్పెడు ఎర్రలు ఇలా వేస్తాం, గుప్పెడు ఎర్రలు వేస్తాం. రోజు 24 గంటల్లో 5 లీటర్ల నీళ్ళు నిలబడతాయి, 5-6 లీటర్ల నీళ్ళు పడతాయి. డైలీ బొట్టులకు వర్మి వాష్ బయటకు వస్తుంది. ఇది వర్మి వాష్. వర్మి వాష్ 5 లీటర్ డైలీ మనకు ట్యాంకులకి వస్తుంది, 10 లీటర్లు వస్తాయి రోజు. నేను ఏం చేస్తాను, ఈ అమ్ముతా ఉన్న దాంట్లో రోజు రోజు తయారైంది 10 లీటర్లు పోషిస్తాం. ఇది మైక్రో న్యూట్రియాన్స్ 27 న్యూట్రియాన్స్ కలిగిన ఏకైక ద్రావణము వర్మి వాష్. బ్రహ్మాండంగా మనం మైక్రో న్యూట్రియాన్స్, మెగా న్యూట్రియాన్స్ అంటే దీంట్లో అంతే. ప్రకృతి సేద్యంతో తక్కువ ఖర్చుతో అధిక లాభాలు పొందవచ్చు. రైతులంతా ఈ మార్గాన్ని అనుసరిస్తే సాగు భూమి నిర్వీర్యం కాకుండా ఉంటుంది.
ప్రకృతి సిద్ధంగా పండించిన పంటలు ప్రజలకు ఆరోగ్యాన్ని పంచుతాయి. మనతో పాటు భావితరాలు క్షేమంగా ఉండాలంటే ప్రకృతి సేద్యమే ఏకైక మార్గం అంటున్నారు రైతు అశోక్ కుమార్.